నిజామాబాద్ రైల్వే స్టేషన్. ఇది మెయిన్ ఎంట్రీ జంక్షను, రైల్వే సర్కిల్ అంటే ఎవరైనా చెప్తారు. ఈ నిజామాబాద్ రైల్వే స్టేషను పెద్ద స్టేషనే. ఈ స్టేషన్ నుంచి నిజామాబాద్ మెయిన్ బస్ స్టాండ్ జస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి నడుచుకుని వెళ్ళిపోవచ్చు, అంత మెయిన్ రోడ్లోనే ఉంటుంది, ఈజీ. ఈ నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడి నుంచి నిజామాబాద్ మెయిన్ బస్ స్టాండ్ అంటే వేరే ఊర్లు వెళ్ళడానికి జస్ట్ 800 మీటర్స్ నడుచుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఆటో తీసుకుంటే 10 రూపీసే షేరింగ్లో. ఇక్కడంతా కూడా హిందీ, ఉర్దూ, తెలంగాణ భాష మాట్లాడుతున్నారు. మీకు ఈ మూడిట్లో ఏదో ఒక భాష రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగులో నేను మాట్లాడాను కానీ ఎవరు నాకు అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్కడ అర్థం కావట్లేదు. మెయిన్ నేను తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. సో అది చూసుకోండి, ఇది చాలా ముఖ్యం. లోపలంతా కూడా కరెంట్ రిజర్వేషన్స్, బుకింగ్ ఆఫీసెస్ మెయిన్ బస్ స్టాండ్కి మెయిన్ ఎంట్రన్స్లోనే దొరుకుతున్నాయి. అన్ని రకాల టికెట్లు ఇస్తున్నారు. ఫెసిలిటీస్ జనరల్ వెయిటింగ్ హాలు, ఏసీ వెయిటింగ్ హాలు, అలాగే లిఫ్ట్, 3 ప్లాట్ఫామ్స్, రిటైరింగ్ రూమ్స్, డార్మిటరీస్ అన్నీ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్, ఏది కావాలంటే అది. పెద్ద స్టేషనే. ఈ నిజామాబాద్ వయ్యా ట్రావెల్ చేసేవారు ఎవరైనా ఉంటే భోంచేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ హాల్ట్ అయినప్పుడు భోజనం చేయొచ్చు. ఎందుకంటే ఫుడ్ బాగానే ఉంటుంది ఇక్కడ. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది. కరెక్ట్గా వీడియో చేస్తున్నప్పుడు ఏదో ట్రైన్ కూడా వచ్చింది. నిజామాబాద్ తెలంగాణ స్టేట్కి సంబంధించింది అనమాట. ఇది నిజాములు పరిపాలించారు ఈ ఊరిని, అందుకే నిజామాబాద్ అని పేరు వచ్చింది. పెద్ద స్టేషన్, అన్ని ఎక్స్ప్రెస్లు, ప్యాసింజర్స్ అన్నీ ఆగుతాయి. మినిమం 5 మినిట్స్ హాల్ట్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీకు పార్సల్ ఆఫీస్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా పార్సల్స్ తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు ప్యాక్ చేసుకోవడానికి ఉంది, ఫెసిలిటీ ఉంది. అలాగే పెద్ద పార్కింగ్ స్పేస్ కూడా బయట ఉంది కావాలంటే. ఇదే నిజామాబాద్. 2 మినిట్స్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను రైల్వే స్టేషన్ వరకు. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.